జాతర మనదే ఇదంతా సినిమా అయితే చిరాకు వచ్చేసింది భయ్యా. మొన్నటిదాకా మీ అందరి గురించి చిరాకు తెప్పించాను తెలుసు నాకు. నిజంగా ఆ స్టోరీ ఏందో, దాని ఇంప్లిమెంట్ ఏందో, ఆ ఎమోషన్ సీన్స్ ఏందో, ఆ శ్రీలీల ఏందో, లాస్ట్కి ఆ విలన్లు ఇద్దరు కలిసి చేసేటటువంటి ఓవర్ యాక్షన్ ఏందో నాకైతే అసలుకే అర్థం కావట్లా. 2025లో ఉన్నాం కానీ 2010 టెంప్లెటే వీళ్ళైతే ఫాలో అవుతున్నారనమాట. హీరోయిన్ మోసం చేసి వెళ్ళగానే ఐటమ్ సాంగ్, హీరోయిన్ విందుకు పిలవగానే లవ్ సాంగ్, ఆ డ్యాన్స్ వేయడానికి హీరోయిన్ పెట్టారు. మళ్ళీ అలా అంటామని చెప్పి ఏదో 2 గంజాయి ప్యాకెట్లు ఇచ్చి అమ్మకరాండి అని చెప్పి ఆ అమ్మాయిని అయితే అటు ఇటు తిప్పారు. నిజంగా శ్రీలీల అయితే అక్కడక్కడ మన చిత్తూరు లాంగ్వేజ్ ఏదో మాట్లాడిద్ది అనమాట. చిరాకు వచ్చేసింది. ఇంకెప్పుడు మాట్లాడమాకు తల్లు అనిపించింది. ఆయన రవితేజ అన్న కూడా ఫస్ట్లో మాట్లాడుతారు, ఒత్తి మాట్లాడుతారు. ఆ శ్రీకాకుళం లాంగ్వేజ్ ఒత్తి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అక్కడైతే మ్యాక్సిమం చిరాకు వచ్చింది. కానీ ముందు మాట్లాడు అప్పుడంతా ఒత్తి మాట్లాడినోడు మరి ముందు ఎందుకు మాట్లాడు అనేటటువంటిది నాకైతే అర్థం కాదా. సినిమా స్టోరీ లైన్ చాలా సింపుల్ అనమాట. ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరిలో మనం వరి పండించినట్టు వాళ్ళైతే గంజాయి పండిస్తారు. వాళ్ళంతా కూడా ఆ గంజాయిని కలకత్తా వేరే